హజరతే ఈసా అలైహిస్సలాం అనగా మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు ఇశ్రాయేలీల ప్రజల ముందు నిలబడి ఏమని ప్రకటించారు? నేను అల్లాహ్ యొక్క సందేశహరుణ్ణి, అల్లాహ్ తరపు నుంచి పంపబడిన ప్రవక్తను నేను, నాకంటే ముందు వచ్చిన తౌరాత్ గ్రంథాన్ని నేను ధృవపరుస్తున్నాను అన్నారు. దాని తర్వాత నా తర్వాత రాబోయే అహ్మద్ అనే ప్రవక్త గురించి మీకు శుభవార్త ఇస్తున్నాను అని చెప్పేసి అన్నారు. అంటే అప్పటికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా జన్మించనే లేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అహ్మద్ అని పేరు పెట్టాడు. ఎలాగైతే జకరియా అలైహిస్సలాం వారి కుమారుడు యోహానికి అనగా యాహ్యా అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టక ముందే ఏదైతే పేరు డిక్లేర్ చేశాడో, అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టక ముందే అహ్మద్ అనే పేరు అల్లాహ్ పెట్టాడు. అదే పేరుతోటి ఈసా అలైహిస్సలాం వారు యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఏమంటున్నారు? నా తర్వాత మరొక సందేశకుడు రానున్నాడు అన్నారు. ఆయనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందుకే ఈరోజు మానవాళి ముక్తి పొందాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే కడపటి ప్రవక్త అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అందుకే ఏమన్నారు ఖురాన్లో కూడా 33వ సూరాలో 40వ వాక్యంలో కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి ప్రవక్త అని చెప్పేసి చెప్పబడింది అన్నమాట.